విద్యుత్ ఒప్పందాల్లో భారీగా అవకతవకలు అవినీతి జరిగిందని అమెరికా బల్లగుద్ది చెప్తూ ఉంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో మాత్రం కామ్రేడ్లు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ అదానిని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి? నిజంగా ఈ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయా లేదా? కామ్రేడ్లు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడం వెనక కారణం ఏంటి? ఈ అంశాలన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విద్యుత్ ఒప్పందాల్లో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని అమెరికా బల్లగుద్ది చెప్తూ ఉంది. కామ్రేడ్లు మాత్రం జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు అదానికి వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఇప్పుడు కామ్రేడ్లు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడం వెనక కారణం ఏంటి? అదానిని వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వీరిద్దరూ కూడా ఆ విద్యుత్ ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతిలో వాళ్ళిద్దరు భాగమై ఉన్నారు అంటూ అమెరికా తేల్చి చెప్తున్న నేపథ్యంలో అసలు కామ్రేడ్లు ఒకరికి సపోర్ట్ చేయడం ఏంటి, ఇంకొకరిని వ్యతిరేకించడం ఏంటి? ఇప్పుడు ఇలాంటి పరిణామమే కమ్యూనిస్టులకి ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకనంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే స్వయంగా నేను చెప్పిన మాట కాదు. కేసీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు, కాలం చెల్లిన కమ్యూనిస్టులు అని. కాలం చెల్లిన కమ్యూనిస్టు పార్టీలు, కాలం చెల్లిన కమ్యూనిస్టులు, ఆ పార్టీలకి చెదలబట్టిన పార్టీలు అవి, ఇలా రకరకాలుగా కామెంట్ చేశారు. తోక పార్టీలు అని చెప్పి రకరకాలుగా కమ్యూనిస్ట్ పార్టీలని రకరకాలుగా విమర్శించారు ఆయన. అప్పుడు కొద్దిగా ఏంటి ఇలా విమర్శిస్తున్నారు, ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీలు కదా, మిగతా అంటే అధికారం కోసం ఏ పని అయినా చేస్తాయి, బట్ కమ్యూనిస్టులు అలా చేయరు కదా, కేవలం పేద ప్రజలు సామాన్యుల కోసం, నిరుపేదల కోసం నిత్యం పోరాడేటువంటి ఒక సిద్ధాంతం, భావజాలం గట్టిగా బలంగా ఉన్నటువంటి పార్టీలు కదా ఇవి. ఈ పార్టీలను కూడా ఆయన ఎందుకు విమర్శిస్తున్నాడని చెప్పేసి నేను అనుకునేవాడిని. తర్వాత కొన్ని సంఘటనలు, జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని తీసుకుంటే కనుక కేసీఆర్ గారు ఊరకనే అనరు. కేసీఆర్ గారు బహుశా దీంట్లో నిజమే ఆయన అన్నది అనే ఒక అభిప్రాయం చాలామందిలో కలిగే అవకాశం ఉంది. నాలో కూడా ఒక సందర్భంలో అనిపిస్తుంది, కేసీఆర్ గారు అంటంలో నిజంగానే తప్పులేదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఏమో లేదు కమ్యూనిస్టులు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడూ అధికారం ఉన్నా లేకపోయినా అధికారంతో సంబంధం లేకుండా వాళ్ళు పోరాడేటువంటి వాళ్ళు అనే అభిప్రాయం నాకు స్ట్రాంగ్గా ఉంటుంది మొదటి నుంచి కూడా. కానీ తాజా పరిణామాలు తీసుకుంటే మీకు రాష్ట్రం విడిపోయిన క్రమం నుంచి తీసుకుంటే కమ్యూనిస్టులు వేసినటువంటి పిల్లి మొగ్గలు కానీ, కమ్యూనిస్టులు వేసినటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు కానీ, వాటిని ఎత్తుగడలు అంటున్నారు వాళ్ళు. వాటిని కేసీఆర్ గారు వీళ్ళంతా పిల్లి మొగ్గలు అని చెప్పి అంటుంటారు. ఈ పిల్లి మొగ్గలు వేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ తీసుకుంటే కనుక కమ్యూనిస్టులు ఇంకా రాను కూడా అసలు నిజంగానే ఆయన అన్నట్టు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఆ పార్టీలకి ఉంది. ఆల్రెడీ పోయినాయి. ఇంతకుముందు నేషనల్ పార్టీలుగా గుర్తింపు పొందినటువంటి పార్టీలకి ఇప్పుడు నేషనల్ గుర్తింపు కూడా పోతుంది. కొన్నిటికి పోయింది, కొన్ని పోయే అవకాశం ఉంది, కనిపిస్తుంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అసలు ఉనికి లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2-3 సంఘటనలు మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఇదే తీసుకుందాం, తాజాదే తీసుకుందాం, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనే తీసుకుందాం. అదాని జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చారు అనేది అమెరికా న్యాయస్థానాలు చెప్తున్నాయి. చార్జ్ షీట్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. దాదాపు 1750 కోట్లు ఏమో లంచాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు. లంచాలు ఇచ్చిన కారణంగానే ఆ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పి చాలా క్లియర్గా ఆధారాలతో సహా అమెరికా న్యాయస్థానాల్లో ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అవి ఎలా ప్రొడ్యూస్ చేశారు, ఏ విధంగా ప్రూవ్ చేశారని అంటే, సాగర్ ఆదానికి సంబంధించినటువంటి మొబైల్ తీసుకొని ఆ మొబైల్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని విత్ ఎవిడెన్స్ వాళ్ళు అక్కడ ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా మొత్తం అమెరికా న్యాయస్థానాలు చెప్తున్నప్పటికీ కూడా లేదు, సాగర్ ఆదాని వాంగ్మూలం లేదని సాగర్ ఆదాని మొబైల్ చెప్తుంది కదా, 1750 కోట్ల రూపాయలు అక్కడ 2000 కోట్ల రూపాయలు అంటున్నారు. సరే 1750 కోట్లు వేసుకోండి, చేశారని చెబుతున్నారు కదా. ప్లస్ అక్కడ పబ్లిక్ ఇష్యూ అయిన కంపెనీ కదా, ఏది సాగర్ ఆదాని సిఇఓగానే ఏదో ఉన్నారు ఆయన కంపెనీ, ఆయన అజూర్ పవర్ ఏదో ఉంది, అజూర్ పవర్కి. సో ఆయన తర్వాత ఇక్కడ ముడుపులు ఇచ్చారని చెప్పి ఆయన బయటికి వెళ్ళారు కదా,
ఆ తర్వాత ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ అని పెట్టుకొని ఈయనతోటి ఒప్పందం సెక్కీని మధ్యలో పెట్టి సెంట్రల్ పవర్ కార్పొరేషన్ని ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవం కదా. అది కూడా 3 సార్లు అదాని డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత జరిగినటువంటి ఒప్పందాలు అని చెప్పి డేట్తో సహా అన్ని పేపర్లో వస్తున్నాయి కదా. ఆ డేట్లను కాదనగలరా వీళ్ళు? ఇన్ని కళ్ళెదురు కనిపిస్తూ ఉంటే, ఇన్ని రకాల ఎవిడెన్సులు కళ్ళెదురు కనిపిస్తూ ఉంటే కొంతమంది ఏమంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, జగన్మోహన్ రెడ్డి తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, సెకీతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, మధ్యలో ఆదానితోటి ఆయన ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నాడా, ఆదానితోటి ఏం సంబంధం, ఆదాని సెకీతోటి కుదుర్చుకున్నాడు ఒప్పందం, మేము సెకీకి ఇస్తాం, సెకీ ఎంతకన్నా నమ్ముకోండి, మాకేం సంబంధం అని చెప్పి చెబుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఇటీవల కాలంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో జరిగింది. అక్కడ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లోను ఆ నుంచి తీసుకొచ్చారు. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శ్రీశైలం కాదు, కాళహస్తి దగ్గర ఉండేటువంటి ఒక డైరీ ఏఆర్ డైరీకి ఇచ్చారు. ఆ నుంచి 400 రూపాయలకి 300 రూపాయలకి కొనుక్కుంటే వీళ్ళు ఏదో ఇంకా అంతకన్నా తక్కువకి మళ్ళీ ఆ ఫారంకి ఇచ్చారు. కరెక్ట్గా నాకు రేట్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అంటే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు 400 కొన్నదని వాళ్ళు ఇంకా తగ్గించి వాళ్ళకి అమ్మారు. వీళ్ళు ఏది ఏఆర్ డైరీ వాళ్ళు తగ్గించి అమ్మితే 350కి ఏమో, వాళ్ళు ఏం చేశారు, తిరుపతి దేవస్థానానికి ఇంకా తగ్గించి అమ్మారు. 320 రూపాయలకు 310 రూపాయలకు అమ్మారు వాళ్ళు. అంటే ఎవడైనా సరే ప్రాఫిట్కి చేస్తారు బిజినెస్ కదా. కల్తీ నెయ్యి విషయంలో ఏం జరిగింది, మనకి ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి అదేదో ఫర్మ్ ఉంది డైరీ, ఆ నుంచి ఏఆర్ డైరీ కొనుక, ఏఆర్ డైరీ నుంచి ఇంకో డైరీ కొనుక, ఆ డైరీ నుంచి మళ్ళీ తిరుపతికి తీసుకొచ్చేటప్పటికి అక్కడ రేటుకి తగ్గుతూ వచ్చింది. జనరల్గా పెరుగుతూ రావాలి, తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. పవర్ కార్పొరేషన్ దీంట్లో సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళేంటి ₹2.90 అని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని ₹2.50కి ఇస్తానని చెప్పాడు ఈయన. అసలు ఆ ఒప్పందాలు అనేది గ్యాంబ్లింగ్ అనేది అందరికి అర్థమైపోతుంది. సో అసలు అంటే ఎక్కువ కొని తక్కువకి ఇస్తాడు ఎవడు కదా, అందులో ఆదాయం అసలు ఇవ్వడు కదా. సో ఇంత కళ్ళెదురుగా ఇన్ని ఆధారాలు కనిపిస్తూ ఉంటే, ఇన్ని రకాల ఆధారాలు నిన్న ఆంధ్రప్రదేశ్లో మొన్న ధర్నాలు చేశారు కమ్యూనిస్టులు ధర్నాలు చేసి సిపిఐని పక్కన పెడతాం, సిపిఐ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అది వేరే విషయం. సిపిఐ వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఆయన విశాలాంధ్ర వద్దని చెప్పి అనుకున్నారు వాళ్ళు, రాష్ట్రం 2 విడగొట్టండి అని చెప్పి వాళ్ళు అన్నారు. సిపిఎం వాళ్ళు మాత్రం సమైక్యాంధ్రకి కట్టుబడి ఉన్నారు. అంటే ఆ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక క్లారిటీ లేదు, ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా విశాలాంధ్ర అన్న వాళ్ళు రాష్ట్రం విడిగొట్టడానికి ఒప్పుకున్నారు. విడగొట్టడానికి ఒప్పుకొని మహాకూటమిలో కలిశారు కదా వీళ్ళు. వాళ్ళు ఏమైంది, మేము సమైక్యంగా ఉంటామని చెప్పి మళ్ళీ మహాకూటమిలో కలిసారు వాళ్ళు కూడా. అసలు ఆ స్టాండ్ ఏంటో అర్థం కాదు మనకి. ఇప్పుడు సమైక్యంగా ఉండాలనుకున్న వాళ్ళు అసలు మహాకూటమిలో ఉండకూడదు. 2009లో మహాకూటమిలో ఉన్నారు, బట్ మాది సమైక్య అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే కూటమి ఏర్పడినప్పుడు విడగొట్టడానికి ఆ కూటమిలో నువ్వు ఉండకూడదు కదా, ఉన్నారు. అదొక ఇన్సిడెంట్. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సిపిఎం వాళ్ళు ఏమంటారు, ఆదానిది తప్పు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి తప్పు లేదని. ఎలా అంటే డైరెక్ట్గా అనకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇష్యూలో, ఈ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న సిపిఎం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ధర్నాల్లో ఒక్క తప్పు కానీ ఒక అభ్యంతరం కానీ పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారి మీద. కేవలం ఆదాని గురించి మాత్రమే మాట్లాడారు. ఆదాని గ్యాంబ్లింగ్ చేశాడు, ఆదాని తప్పు చేశారని. అసలు అమెరికా కోర్టులో ఉంది ఆదాని జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని కదా జరిగింది ఇష్యూ, అది కదా. మరి తప్పేమని తీసుకోవాలి, ఇచ్చినోడినా తీసుకున్నాడన్నా, ఇద్దరు నానాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, తీసుకున్న అంటలా. జగన్మోహన్ రెడ్డిది ఏముంది, సెకీ కదా మధ్యలో, అది నరేంద్ర మోడీ ఆదాని అని చెప్పి ఈ యాంగిల్లో మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడట్లా వాళ్ళు సిపిఎం వాళ్ళు. అసలు సిపిఎం వాళ్ళకి ఎందుకు అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి అంటే అనేది నేను ప్రశ్నించడం కాదు. ఈ వారం కాకుండా అంతకు ముందు వారంలో ఆర్కే గారు ఆయన తన కాలంలో ఆర్కే వీకెండ్లో రాశారు, సిపిఎం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగుతున్నారు అని.
నేను అంటాం కాదు, వీకెండ్లో చూసుకోవచ్చు. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చాలా క్లియర్గా ఆయన సిపిఎం వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో అంటకాగుతున్నారని రాశారు. మరి ఏ ఉద్దేశంతో రాశారో ఆ సెంటెన్స్ రాశారు. అంటే కమ్యూనిస్టుల గురించి రాస్తూ ఆయన రాశారు. ఆయన పోయిన వారం, అంతకుముందు వారం. సో అంటే కమ్యూనిస్టుల యొక్క పోకడ ఏ విధంగా ఉంది అని చెప్పి చెప్పడానికి. తర్వాత ఇక్కడ మునుగోడులో జరిగింది ఏంది, మొన్న మునుగోడులో కలిశారు. మునుగోడులో కలిసిన తర్వాత ఏమైంది ఆడ, ఆ తర్వాత మునుగోళ్ళు ఎందుకు కలిశారని అంటే రాధాకృష్ణ గారు రాసింది ఆ రోజున భోజనం పెట్టారు. భోజనం తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళు కలిశారు, కలిసి పోటీ చేశారు మునుగోడులో. ఆ తర్వాత కేసీఆర్ గారు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చిన తర్వాత జనరల్ ఎలక్షన్లు ఏం చేశారు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం వాళ్ళు ఏమో విడిగా ఎవరు పోటీ చేశారు, సిపిఐ వాళ్ళు ఏమో కాంగ్రెస్తో కలిశారు. అంటే ఏంటి ఈ భావజాలం? సరే వైరుధ్యాలు ఉండొచ్చు, తప్పలేదు, కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు సిపిఎం వాళ్ళు ఇలాంటి చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు వీళ్ళిద్దరికి ఎందుకు బాగా ఇష్టం అనేది, సిపిఎం వాళ్ళకి ఎందుకు ఇష్టం అనేది పెద్ద క్వశ్చన్ నడుస్తుంది ఇప్పుడు. 2 రోజుల నుంచి మొత్తం గగ్గోలు పెడుతుంటే ప్రపంచం మొత్తం కూడా ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి లావాదేవీలు 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి గగ్గోలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయడానికి కూడా సిపిఎం వాళ్ళకి ధైర్యం చేయట్లా. అంటే దాని అర్థం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఆ చెదలబట్టిన పార్టీలని, కాలం చెల్లిన పార్టీలని రకరకాలుగా అంటున్నప్పుడు బాధేసేది. కానీ బట్ వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రశ్నించాలి కదా, వీళ్ళు కూడా ప్రశ్నించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇదొక ఎత్తు. అంటే ఈ విశ్లేషణ చేసుకున్న తర్వాత అనుకోవచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ 1750 కోట్లు తీసుకుని ఆయన మీద కేసు పెట్టాలి కదా. కేసు ఎవరు పెట్టాలి? అసలు నన్ను అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి. సేఫ్ స్టడీగా ఏం చేశారు, ఆదాని సుప్రీంకోర్టులో కేసు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, మనం చెప్పవసరలే. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆదాని పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఏం జరిగింది? సుప్రీంకోర్టులో భారత ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవసరలే. కోర్టులు విమర్శించారంటారు అదేమంటే. ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో పిటిషన్ వేసినట్టు? అసలు అమెరికా కోర్టులో ఉంటే ఇష్యూ, భారత కోర్టులో అంటే క్లీన్ చిట్ ఇప్పించుకోవాలి. భారత న్యాయస్థానం ఎట్లాగో ఉన్నత న్యాయస్థానం ఎలాగో క్లీన్ చిట్ ఇస్తుందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది కదా. పిటిషన్ అందుకే వేసాడని చెప్పి కూడా అంటున్నారు కదా. అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేసేసి దాన్ని సెటరేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, సో జరుగుతుంది. దీన్ని ప్రశ్నించాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, సిపిఎం ప్రత్యేకించి, సిపిఐ కాదు, సిపిఎం ఒక రకంగా కుప్పిగంతులు వేస్తుందని చెప్పేసి పత్రికా భాషలో చెప్పాలంటే అనుకోవచ్చు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీకు వాట్సాప్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ చూసుకుంటే సిపిఎం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మనకి కాదు, నేను కాదు, వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని రివ్యూ చేసి కేసు పెడతారా అని అంటే జరగదు. అది కూడా జరగదు, జరిగే అవకాశం లేదు. ఓకే, ఎందుకు? దానికి కారణం పొలిటికల్ ఇష్యూస్. నిన్న మొన్న చెవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, పీపీఎల్ మేము యూనిట్ వచ్చేసి 2 రూపాయల 50 పైసలకి తీసుకుని 4 రూపాయల 50 పైసలు చేసుకున్నారు కదా అని చెప్పి అంటున్నారు. అది వేరు, ఆ టైం వేరు, అప్పుడు వేరు డిమాండ్, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటి, తయారు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. తయారు చేసే వాళ్ళు ఎక్కువైనప్పుడు, ఉత్పత్తి ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది, రేటు తగ్గిద్ది. ఇవన్నీ ఏం లేదు. దీన్ని కంపేర్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసి లేదా ఇప్పుడు మేము చేసి తప్పైంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు అదాని మోడీ ఒకటే అని చెప్పి అందరికీ తెలుసు. మరి అదానిని కాకుండా, ఇప్పుడు మోడీని గారిని కాకుండా ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి అదాని మీద కేసు పెట్టిద్దా? మరి అదాని డబ్బులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టిద్దా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే అదాని లేకుండా ఈ కేసు ఫైనల్ అయిద్దా? కాబట్టి ఇది టీ కప్లో తుఫాన్ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం దీన్ని నేరుగా ప్రశ్నిస్తే కనుక బాగుండేది. అట్లీస్ట్ దానికి న్యాయం జరిగినా జరగకపోయినా తర్వాత సంగతి. అంటే పోరాటాలు చేసే పార్టీలు మా వైపు ఉన్నాయని సామాన్యులు అనుకునేదానికి అవకాశం ఉంది. దీనివల్ల నాకు తెలిసినందుకు సీనియర్ జర్నలిస్ట్గా ₹1 కానీ ఏం రాదు. కాకపోతే పొలిటికల్గా పరస్పరం డ్యామేజ్ చేసుకోవడం తప్పితే సమాజానికి 2 లక్షల కోట్ల రూపాయలు భారం వేశారని చెప్పి లెక్క. 25 సంవత్సరాలకు ఒప్పందాలు కూర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 లక్షల కోట్ల రూపాయలు భారం వేశాడు ఆయన. 25 సంవత్సరాలు మోయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ గెలిపిస్తే ఇంకొక 2 లక్షలు వేస్తాడు, అప్పుడు సరిపోద్ది ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి. అది వాళ్ళ ఇష్టం, అది ప్రజాస్వామ్యంలో ఇంకా అది మనం చెప్పేది కాదు. సో ఇది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.